నాకెందుకు జాబ్ రాలేదు. సో యాక్చువల్లీ కొంతమంది స్టూడెంట్స్ చాలా కష్టపడి మనము కోర్స్ నేర్చుకొని ఓకే నేను నా కెరీర్ని ఇలా స్టార్ట్ చేశానని చెప్పాను. సో దానికి సంబంధించి అన్న నీకు ఎందుకు ఇంకా జాబ్ రాలేదా సో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో ఐఎమ్ వెరీ ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే ఇలాంటి క్రిటిసిజం అనేది నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఇనిషియల్గా అసలు నాకు ఎలా మాట్లాడాలో కూడా అంటే మాట్లాడడం పబ్లిక్ స్పీకింగ్ అనేది నాకు జీరో స్కిల్స్ అండ్ అసలు నాకు ఎలా మాట్లాడాలో అంటే జనరల్గా ఒక పర్సన్ ఉంటే కెమెరా ముందు కాకుండా జనరల్గా మనం మాట్లాడడం అంటే నేను మంచిగా మాట్లాడతా కానీ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ లేకపోతే స్టేజ్ ఫియర్ ఇదంతా ఉండేది నాకు. బట్ ఇక్కడ ఏంటి అంటే నాకు ఎందుకు జాబ్ రాలేదు అంటే ఇక్కడ ఒకటే విషయం చాలా సింపుల్గా దీనికి చెప్తాను, దాని తర్వాత ఇంకోటి కూడా మనం మాట్లాడుకుందాము. సో ఇక్కడ నాకు చెప్పాలనిపించింది ఇక్కడ ఏంటి అంటే నాకు ఎందుకు జాబ్ రాలేదు అంటే నేను ఇప్పుడు జాబ్ చేసే కంటే కూడా కొంతమందికి జాబ్స్ ప్రొవైడ్ చేసే కష్టపడి నేను అంతవరకు ఎదిగాను అంటే అంతవరకు వచ్చాను నేను. ఓకే జాబ్ తెచ్చుకునే స్థాయి నుంచి జాబ్ ఇచ్చే స్థాయి వరకు వచ్చాను. అది 5 మంది కావచ్చు 10 మంది కావచ్చు, కొంత ఎంప్లాయ్మెంట్ అనేది నేను క్రియేట్ చేశాను. అండ్ సివైసి అనేది దాదాపు 6 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, 6 ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో మనకి కొంతమందికి మనము పబ్లిక్ రిలేషన్ అంటే పిఆర్ ఇది కూడా పొలిటికల్ పిఆర్ ఇవి కూడా చేస్తూ ఉంటాము. సో ఏం మాట్లాడాలి స్క్రిప్ట్లు కూడా నేను రాస్తూ ఉంటాను పొలిటికల్ వర్క్కి. సో నేను జాబ్ అంటే జాబ్ చేసే పరిస్థితి నుంచి జాబ్ ఇచ్చే స్థాయికి వచ్చాను. సో నాకు ఇప్పుడు జాబ్ అనేది ఇంకా రాలేదు కాదు, ఆల్రెడీ చేసి కొన్ని సంవత్సరాలు నేను చేసి ఆ తర్వాత 6 ఇయర్స్ అవుతుంది మనం సివైసి స్టార్ట్ చేసి. ఓకే అండ్ నేను చాలామంది సరే నేను పాజిటివ్గా మాట్లాడి నేను పాజిటివ్గానే చెప్తున్నాను. సో ఒకవేళ దీన్ని మీరు ఇంకేదని అనుకున్నా చాలామందిని చాలా క్రిటిసిజాన్ని అన్నిటిని దాటుకొని మనం ఏడాదాకా వచ్చాము. దట్స్ ఓకే, ఐఎమ్ ఓకే విత్ ఇట్. కాకపోతే ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే చాలామంది నాకు ఎందుకు జాబ్ రాలేదని బాధపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే నాకు ఎందుకు జాబ్ రాలేదు అనే కాన్సెప్ట్ పక్కన పెట్టి కంపెనీ రిక్వైర్మెంట్ దగ్గర మనం నేర్చుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. జనరల్గా జాబ్ అప్లై చేస్తున్నారు అంటే ర్యాండంగా జాబ్స్ అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, జాబ్ అప్లై చేసేటప్పుడు కంపెనీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, కంపెనీ జేడీలో ఏముంది, దాన్ని మనం ఎంతవరకు ఫుల్ఫిల్ చేయగలుగుతున్నాము, దాని రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, మనం ఎంత ఎక్స్పీరియన్స్ తోటి వెళ్తున్నాము, ఆ ఎక్స్పీరియన్స్ తగ్గట్టు ఎలాంటి ప్రాజెక్ట్స్ ఒక ఎస్టిమేషన్ అనేది ఉండాలి. ఒక ఎస్టిమేషన్ వేసుకొని సో దాన్ని బట్టి ఎవ్రీ ఇంటర్వ్యూ ఈజ్ డిఫరెంట్. ఓకే నేను ఇదే నేర్చుకొని అన్ని 100 జాబులకు అప్లై చేసి 100 జాబ్స్ కూడా నేను వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవుతాను. అలా కాకుండా ఎవ్రీ ఇంటర్వ్యూ ఇస్ డిఫరెంట్. ప్రతి కంపెనీకి ఆ కంపెనీ తగ్గట్టు మనం ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నాం లేదా అనేది ఇంపార్టెంట్. ఓకే ఇక్కడ ఉండే ప్రజెంట్ సిచ్యువేషన్లో సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎలా ఉన్నారంటే కోర్స్ నేర్చుకొని వాళ్ళు నేర్చుకున్న స్కిల్సే అన్నిటికీ ర్యాండంగా ఒక 100కో 200కో 300కో అప్లై చేస్తూ ఉంటారు. ఏదో 1-2 కాల్స్ వస్తాయి కదా, ర్యాండంగా పోయి ఇంటర్వ్యూ ఇచ్చేసి నా వల్ల కావట్లేదు అంటే ఇతని పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఆలోచిస్తున్నాను. కానీ డిఫరెంట్ వే ఆఫ్ అప్రోచ్, కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయన్న అప్రోచ్ అనేది చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది. అండ్ ఆ తక్కువ మంది ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అండ్ ఇప్పుడు చాలామంది డెఫినెట్లీ ప్రజెంట్ సొసైటీ ఎలా ఉందంటే ఎగతాళి చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఓకే ఎగతాళి చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇంకా జాబ్ రాలేదా, ఇంకా ట్రై చేస్తున్నావా, ఇంకెంతకాలం. సో ఇది బయట వాళ్ళు ఎంత అంటారో మన పేరెంట్స్ కూడా అలాగే అంటారు. కాకపోతే బయట వాళ్ళు అనేది ఏంటి అంటే మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడానికి అంటారు, ఎగతాళి చేయడానికి అట్లా అంటారు. మన పేరెంట్స్ ఏంటి అంటే బాధతోటి అంటారు. ఈ రెండు డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాలి. ఓకే సో జనరల్గా ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, జాబ్ తెచ్చుకోవడం చాలా చిన్న విషయం. ఒక కంపెనీ తగ్గట్టు స్కిల్స్ నేర్చుకొని జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా ఈజీ. సమ్ టైమ్స్ నాకు కూడా అనిపిస్తూ ఉంటారు, అరే ఎవ్రీ మంత్ కొంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసాము, మంత్ రాగానే ఎవ్రీ మంత్ 10వ తేదీ కాగానే అందరికి జీతాలు ఇవ్వాలి. ఎందుకంటే అంటే ఆ శాలరీస్ ఆ పర్సన్కి ఇచ్చినట్టు కాదు, ఆ ఫ్యామిలీ కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలా ఒక ఎంటర్‌ప్రెన్యూర్గా లేకపోతే ఒక బిజినెస్ మనం చేస్తున్న పర్సన్గా జాబ్ తెచ్చుకోవడం చాలా ఈజీ, జాబ్ చేయడం చాలా ఈజీ. అంటే డెఫినెట్లీ బిజినెస్కి ఉండే అడ్వాంటేజ్ బిజినెస్కి ఉన్నాయి, ఫ్రీడమ్ ఉంటుంది. సో అంటే మనకు ఒక టైం అనేది ఉంటుంది, మన పర్సనల్ స్పేస్ అనేది ఉంటుంది. బట్ రిస్క్ కూడా అలాగే ఉంటుంది. బట్ జాబ్కి అలా ఉండదు. సో ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నాకెందుకు జాబ్ రాలేదు అనేది పక్కన పెట్టి వాళ్ళు వీళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నారని పక్కన పెట్టి జస్ట్ ఫోకస్ వాట్ యు ఆర్ డూయింగ్. డెఫినెట్లీ చాలా ఈజీగా కమెంట్స్ పాస్ చేయడం చాలా ఈజీ. బట్ లైఫ్లో కెరియర్లో ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ గోల్స్. ఓకే మీ గోల్ ఏంటి దాని మీద ఫోకస్ చేయండి, అది వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.